విజయవాడ ఇప్పుడిప్పుడే వరద నుంచి కోరుకుంటోంది. ఇంకా కొన్ని ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. వరద తీవ్రత తగ్గినా పలు కాలనీలో వరద నీరు ఇంకా ఉంది. మరికొన్ని చోట్ల వరద పోయినా బురద మాత్రం మిగిలే ఉంది. పునరావాస కేంద్రాల్లోని ప్రజలు వరద తగ్గడంతో నివాసాలకు చేరుకుంటున్నారు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ భీతావహ పరిస్థితులను చూసి వేదనకు గురవుతున్నారు వారంతా. వరద తగ్గినా బురద మిగిలిపోయిన కాలనీలను చూసి కన్నీరు పెడుతున్నారు. త్వరితగతిన పునరుద్ధరణ పనులు చేపట్టాలని వేడుకుంటున్నారు. కాలనీలో ఎటు చూసినా బురదే కనిపిస్తోంది. ఇళ్లన్నీ వరదమయంతో నిండిపోయాయి. వరద తగ్గినా ఈ బురద నుంచి మాత్రం ఎలా బయటపడాలా అని ప్రజలు వాపోతున్నారు. ఇంటిలో చేరిన బురదను ఎలా తీసేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లోని వస్తువులు సామాగ్రి అంతా బురదలోనే చిక్కుకున్నాయి. కనీసం టీ చేసుకుని తాగుతామన్న వంట సామాగ్రి మొత్తం బురదలో కూరుకుపోయింది. ఇక దీంతో ప్రజలు అన్న పానీయాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎటైనా వెళ్లి ఆహార పదార్థాలు తీసుకొద్దామని భావించినా వెళ్లడానికి వారికి వాహనాలు లేవు. నిన్నటి వరకు వరదలో ఉన్న వాహనాలు ఇవాళ బురదలో కూరుకుపోయాయి. అవి స్టార్ట్ కూడా కావట్లేదని బెజవాడ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో వరద తగ్గేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక వర్షాలు వరదలు తగ్గిన ముంపు ప్రాంతాల్లో వైరల్ జ్వరాలు విజృంభించే ప్రమాదం పొంచి ఉంది. వరదలతో ఏర్పడ్డ బురద, చెత్త చెదారం, మురికి నీళ్లలో దోమలు విజృంభించబోతున్నాయి. దీంతో రోగాలు మరింత ప్రబలే అవకాశం ఉంది. అయితే ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బెజవాడలోని పలు కాలనీలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. 3 రోజులుగా విద్యుత్ లేదు, మంచినీళ్లు లేవు, ఆహారం అంతంత మాత్రమే. ఇక నిద్ర కరువైంది, దోమల స్వైర విహారం, అంటువ్యాధుల భయం. వరద తగ్గినా బురద మేటలు ఎప్పటికి తొలుగుతాయో తెలీదు. ఈ దుర్భర పరిస్థితుల్లో సింగ్ నగర్ ప్రాంతం నుంచి వేల మంది ఇళ్లకు తాళాలు వేసి పునరావాస కేంద్రాలకు, బంధువుల ఇళ్లకు వెళ్తున్నారు. పిల్లా జల్లా తట్టాబుట్టా పట్టుకుని సత్యనారాయణపురం వైపు పరుగులు పెడుతున్నారు. అక్కడి నుంచి ఏలూరు రోడ్డుకు చేరుకుని ర్యాలీ మాదిరిగా బంధువుల ఇళ్లకు పయనమయ్యారు వారంతా. ఇక వాంబే కాలనీ, జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ, సింగ్ నగర్, పైపుల రోడ్డు, కండ్రిగా, జక్కంపూడి కాలనీలో వందల ఇళ్లలో జనం లేరు. చనుమోలు పైవంతెన నుంచి చిట్టినగర్, పాల ఫ్యాక్టరీ, విద్యాధరపురం, గొల్లపూడి వైపు కూడా జనం పునరావాసం కోసం వెతుక్కుంటున్నారు. విద్యుత్, మంచినీళ్లు లేకపోవడంతో ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.